భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నగర కేంద్రంలో సామాజిక న్యాయ మహాశిల్పం అనే పేరుతో గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 404,35 లక్షల ఖర్చు పెట్టి ఒక అతిపెద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పడం ఈ భారతదేశంలోని ప్రజలకు ముఖ్యంగా తెలుగు ఉమ్మడి రాష్ట్రాల్లో ప్రజలందరికీ తెలిసిన విషయమే. మరి అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు ఉన్నటువంటి పేరును ధ్వంసం చేస్తూ నిన్నటి దినం తెలుగుదేశం పార్టీ నాయకులు రాత్రి వేళల్లో చీకటిలో కరెంటు దీపాలు ఆఫ్ చేయించి అక్కడ పోయి సుత్తులు మరి ఇతర మారణాయుధాలతో ఆ విగ్రహం కాంపౌండ్లోకి చొరబడి అక్కడ ధ్వంసం చేయడం పూర్తిగా ఇది ఒక తప్పుగా భావిస్తూ ఈ దుశ్చర్యని యావత్తు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలంతా ఖండించాలని చెప్పేసి ఈరోజు దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరుగుతుంది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని రచించి అందిస్తే ఆ రాజ్యాంగ పరిపాలనలో కొనసాగుతున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి అదే బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానపరిచి కించపరిచే విధంగా దళిత గిరిజనులు మరియు బహుజనులు మనోభావాలు దెబ్బతీసే పద్ధతిలో నిన్నటి రాత్రి జరిగినటువంటి ఒక దారుణ దుశ్చర్యని పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మరి గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన క్షణంలోనే వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లోనూ మరియు ఇతరత్ర సముదాయాల్లోనూ పేర్లు తొలగించే క్రమంలో బహిరంగంగానే సుత్తులు కొడవళ్ళు గొడ్డళ్ళు లాంటి మారణాయుధాలతో ధ్వంసం చేయడం జరిగింది. మరి అదే కాక నిన్నటి దినం ఈ రాష్ట్రంలో ఒక బ్లాక్ డేగా పూర్తిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను దెబ్బతీసి వాళ్ళని అవమానపరిచి కించపరిచే పద్ధతిలో జరిగినటువంటి సంఘటనను మేమంతా ఖండించాలి, దీన్ని నిరసన వ్యక్తం చేయాలి. దీనికి కారకులైనటువంటి వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు కూడా నమోదు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మరి అదే నిన్నటి సుత్తులు ఇతరత్ర మారణాయుధాలతో దాడి చేసింది అంబేద్కర్ విగ్రహం మీద. అంబేద్కర్ అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద కాదు, అది బహుజనుల గుండెలపై మోదినటువంటి సమ్మెట దెబ్బలుగా మేము భావిస్తున్నాం. ఇది ముమ్మాటికి తప్పు. దీనిపైన ఖచ్చితంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి వారి తనయుడు లోకేష్ గారు మరి అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ప్రక్షాళన చేస్తాను, ప్రశ్నిస్తాను, న్యాయం చేస్తానని గొంతు విప్పుతానని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ముగ్గురు ప్రధాన బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి ఈరోజు దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తెలియజేయడం జరుగుతుంది. మరి అలాగే ఇంతటి దారుణం జరిగినప్పటికీ ఎవరు కూడా ఈ నాయకులు నోరు విప్పకపోవడం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కదా, ఆయన దళితులకో లేకుంటే కొన్ని వర్గాల వాళ్ళకు మాత్రమే పరిమితము అనే రీతిలో ఈ అగ్ర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఎవరు గొంత విప్పడం లేదు. దీని మీద బహుజనులు ఇప్పటికే చాలా రకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా గతంలో ఏ విధంగా అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంకి సామాజిక న్యాయ శిల్పం పేరుతో కొనసాగిందో అదే తరహాలో కొనసాగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి దళిత ఐక్య సంఘాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మరి అలాగే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే దళితుల మీద అనేక దాడులు దౌర్జన్యాలు జరిగాయి. మరి వాటి గురించి కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకునే పాపాన పోలేదు. మళ్ళీ ఆదోని పట్టణంలో దళిత గుండమ్మపై ఏకంగా ట్రాక్టర్ ఎక్కించి తొక్కి అతి దారుణంగా చంపేశారు ఒక మహిళని. దాని మీద కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఒక రకమైతే మళ్ళీ మహిళా హోంమంత్రిగా ఉండి కూడా ఆమె కూడా స్పందించకపోవడం మరింత బాధను కలిగిస్తుంది. మరి నంద్యాలలో ఒక చిన్నారిపై వాల్మీకి వాసంతిపై అత్యాచారం చేసి హత్య చేస్తే ఇప్పటి వరకు నిందితులను అరెస్ట్ చేసినామని చెప్తున్నారే కానీ వాళ్ళను ఎక్కడ ఆ శవం ఉంది, మరి ఆ బాలిక ఆనవాళ్ళు కూడా ఈ ప్రభుత్వం పసిగట్టలేకపోతుంది. ఒకవైపు శాంతి భద్రతలు కాపాడంలో విఫలం చెందుతూ మరి నిన్నటి దినం జరిగినటువంటి దారుణ దుశ్చర్యను కూడా ఈ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం చాలా బాధగా ఉంది. కాబట్టి గతంలో ఏ రకంగా అయితే ఉందో అదే రకంగా సామాజిక న్యాయ శిల్పం కొనసాగే విధంగా చర్యలు తీసుకొని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దళిత గిరిజనులు బహుజనుల్ని చైతన్యపరిచి దీనికి వ్యతిరేకంగా ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పి తెలియజేస్తూ దీనికి ఇప్పటి వరకు నోరు మెదపుకోకుండా లేకుంటే కొంతమంది తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఉసిగొల్పి రాత్రి వేళల్లో అక్కడ దాడి చేయించినటువంటి తెలుగుదేశం నాయకులు ఎవరున్నారో వారి మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు నమోదు చేయాలని చెప్పేసి దళిత ఐక్య సంఘాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మరి అలాగే దీని మీద వెంటనే తొందరగా నిర్ణయం తీసుకొని యథావిధిగా కొనసాగించకపోతే మాత్రం
పెద్ద ఎత్తున ఉద్యమాలకు కూడా సిద్ధపడతామని చెప్పేసి మరోసారి తెలియజేయడం జరుగుతుంది. జై భీమ్. అంబేద్కర్ శృతివనంలో ఉన్న అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఏర్పాటు చేసిన సీఎం జగన్ గారి పలకం ఉందనే ఉద్దేశంతో అంబేద్కర్ గారిని అవమానించే పరిధిగా ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అనంతపురం జిల్లాలో దళిత ఐక్య సంఘాల ఐక్యవేదికతో ఈరోజు నిరసన తెలియజేస్తున్నాము. జరగబోయే దినాలు ఈరోజు శాఖాహారి గారు చెప్పిన విధంగా జరగబోయే దినాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులను అలసవేసే విధంగా కొనసాగిస్తే బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ రకంగా ఈరోజు దళిత సంఘాల ఐక్యవేదికతో నిరసన తెలియజేస్తున్నాము. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్. ముందుగా ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు, అలాగే శాఖాహారి గారికి, అలాగే ఓబ్లేస్ పెద్దయ్య గారికి, ఇక్కడ వచ్చిన దళిత ఐక్య వేదిక ప్రతి ఒక్కరి దళిత ముద్దు బిడ్డలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమ జైభీములు తెలియజేస్తున్నాం. అన్నగారు చెప్పినట్ట నిన్నటి రోజున అంబేద్కర్ స్మారక విగ్రహం దగ్గర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందని చెప్పేసి ఈ ప్రభుత్వం శిలాఫలకాన్ని పగలగొట్టడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మేము దళిత ఐక్య వేదిక ద్వారా అడుగుతున్నాం. అలాగే దళితుల మీద జరుగుతున్న అన్యాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా, అలాగే నిన్నటి రోజున లైట్లు ఆఫ్ చేసి శిలాఫలకాన్ని పగలగొట్టడం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద సుత్తి వేసినట్లు, అలాగే దళితుల్ని అణచవేసడానికి ఇది కూడా ముఖ్య కారణం అని చెప్పేసి దళిత ఐక్యవేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాం. అలాగే ముందున ఇలా జరిగితే మేము ఊరుకుండేది లేదని చెప్పేసి దళిత ఐక్యవేదిక ద్వారా చెప్తున్నాం. ఏ శిలాఫలకం అయితే పగలగొట్టారో అదే శిలాఫలకము గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు మీద, మాజీ ముఖ్యమంత్రి గారి పేరు మీద అక్కడ ఉంచాలని చెప్పేసి దళిత ఐక్యవేదిక ద్వారా మీకు తెలియజేస్తూ జై భీమ్, జై భారత్. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నిన్నటి రోజు విజయవాడలో అంబేద్కర్ శృతివనంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శిలాఫలకం మీద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును కొడవన్లతోనూ సుత్తులతోనూ కొట్టినటువంటి ఎవరైనా సరే వారి మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసు నమోదు చేసి వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, ఈ రాష్ట్ర హోంమంత్రి గారికి ఆర్డర్ వేయాలని బహుజన్ సమాజ్ పార్టీ నాయకునిగా, ఈ అనంతపురం జిల్లా నాయకునిగా నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ జై భీమ్ తెలుపుకుంటున్నాను. అందరికీ జై భీమ్. ఈరోజు దళిత సుగమంచి శ్రీనివాసులు సమతా సైనిక్ దళ జిల్లా అధ్యక్షుడు. ఈరోజు దళిత సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం మీద కొంతమంది అల్లరి మూకలు, లేదంటే మతి లేని, విఘ్నత లేని కొంతమంది వ్యక్తులు, వాళ్ళ వెనకలు ఉన్నటువంటి అంతకంటే మతి లేని, జ్ఞానం లేని వ్యక్తుల ద్వారా జరిగిన ఈ దాడి యావత్ భారతదేశానికి, ప్రపంచానికి అవమానకరమైనది. ఎందుకంటే కొంతమందికి మేము ఈ పత్రికా మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ఏం చెప్తున్నామంటే, అయ్యా బాబు, మీకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలియకపోతే ఇంగ్లీష్లో, తెలుగులో ఆయన బుక్కులు వస్తాయి. ఫస్ట్ ఈ భారతదేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ, అదేవిధంగా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన గురించి చదవండి. కాన్స్టిట్యూషన్ అనేది 2.5 సంవత్సరం కొన్ని వేల రాజ్యాంగాలని ఆయన పరిశీలించి రాయడం జరిగింది. అదే కాన్స్టిట్యూషన్ కింద మీరు ఈ పదవులు అనుభవిస్తున్నారు. ఎవరో ఏదో చెప్పిన దాంట్లోకి మీరు లోబడి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాల మీద దాడులు కానీ ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో జరిగితే సమతా సైనిక్ దళ్ మీకు ఏ విధంగా బుద్ధి చెప్తుందంటే అది వేరే విధంగా ఉంటుంది. ఆ చరిత్ర కూడా మీకు తెలియదేమో, అది కూడా తెలుసుకోండి. 500 మంది మహావీరులు, 20,000 మంది పీష్వా సైనికుల్ని చంపిన ఘన చరిత్ర కలిగిన బాబాసాహెబ్ గారు వచ్చారు. కానీ ఈ పత్రికా విధంగా బాబాసాహెబ్ గారికి మరీ మీకు ఏం చెప్తున్నారంటే, ఆయన ఒక కులానికి కట్టివేయద్దండి, మీకు చదువు రాకపోతే చదువుకోండి, మీ అమ్మ మీ నాయనని అడగండి, మీకు తెలియకపోతే అయ్యా మా నంబర్లు ఇస్తాము, మీరు డబ్బులు లేకపోతే మేము అంబేద్కర్ గారి జీవిత చరిత్ర పంపిస్తాము, మీరు చదువుకోండి, మూర్ఖులారా, అదేంది విజ్ఞానవంతం లేనివారా, చదువుకోండి, ఇప్పటికైనా మీరు మారకపోతే మేము చేసే దాడులు మీరు తట్టుకోలేరు, మీరు భరించలేరు. కాబట్టి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. ఎవరైతే కుల దాంట్లో ఉన్నారో వాళ్ళని హెచ్చరిస్తున్నాము. ఇది డిమాండ్ కాదు, రిక్వెస్ట్ కాదు, హెచ్చరిక. జై భీమ్, జై భారత్.